వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్. కాంగ్రెస్ బీజేపీ కుమ్ములాట. ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ బుగ్గల వంటి సుదిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బిధూడికి బీజేపీ కాల్కాజీ నియోజకవర్గ టికెట్ను కేటాయించింది. బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. బిధూడి సిగ్గుమాలిన వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ అన్నారు. మహిళల పట్ల బిధూడి వికారమైన మనస్తత్వాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని, ఇది బీజేపీ నిజమైన ముఖమని పేర్కొన్నారు. బిధూడి వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బీజేపీ అగ్రనాయకులు ప్రియాంక గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై స్పందించిన బిధూడి హేమమాలిని బుగ్గల వంటి రోడ్లు వేయిస్తానని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నప్పుడు ఏం చేశారంటూ బుకాయించుకున్నారు. అయితే విమర్శలు తీవ్రం కావడంతో ప్రియాంకకు క్షమాపణలు చెబుతూ రమేష్ బిధూడి పోస్ట్ చేశారు. గతంలో కూడా మైనారిటీ ఎంపీ డానిష్ అలీపై లోక్సభలో రమేష్ బిధూడి మత విద్వేష వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. పార్టీ ఏదైనా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే నాయకుల వల్ల బీజేపీకి, ఇటు మోదీ గారికి అగౌరవమని బీజేపీ అభిమానుల అభిప్రాయం. అలాగే ఢిల్లీలో జరిగిన ఈ విషయాన్ని రమేష్ బిధూడి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ కార్యాలయంలో గొడవలు చేయడం రాజకీయ ఎత్తుగడ అని మీడియా మరియు ప్రజా సంస్థల అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్.